నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని సమాచారం వస్తుంది. మరోపక్కేమో బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళ్తారని సమాచారం వస్తుంది. ఇక పార్టీ పరిస్థితి ఏంటి సార్ అసలు? అంటే వైసీపీ పార్టీ బ్రతికి బట్టకడుతుందని ఎవరు కూడా అనుకోవటం లేదు కూడా. కాకపోతే ఏంటంటే ఏ అవకాశం లేని వ్యక్తులు వైసీపీలో కొనసాగక తప్పదు. ఎందుకంటే వాళ్ళు కొంత ఓవర్ యాక్షన్ చేశారు. తర్వాత వాళ్ళ మీద కొన్ని అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్న వ్యక్తుల్ని ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోవటానికి ఒప్పుకోదు. ఎందుకంటే దాని మూలన అప్రతిష్ట కానీ ఆ పార్టీకి వచ్చే నష్టమే కానీ లాభం ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు కొంత అనుమానాలు ఎట్లా వస్తున్నాయంటే, నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీని గెలిపించడంలో నేను చాలా కీలక భూమిక పోషిస్తానని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని రాజకీయ నాయకుల మాటలకు కూడా అర్థాలు వేరే ఉంటాయి. అట్లాగే మిథున్ రెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. నాకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఆయన్ని ముఖ్యమంత్రి అవటానికి నా వంతు సహకారంగా ప్రయత్నిస్తామని వీళ్ళు తండ్రి కొడుకులు అంత గట్టిగా చెబుతున్నారంటేనే కొంత అనుమానం వస్తుంది. అందులో వీళ్ళది మామూలు కుటుంబం కాదు. వీళ్ళకి చాలా రాజకీయ వ్యాపార ప్రయోజనాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. చాలా పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసమైనా ఎప్పుడైనా ఒక అధికార పార్టీ అండుండటం అనేది ఇక్కడ కేంద్రంలోనైనా రాష్ట్రంలో అయినా అవసరం. డైరెక్ట్గా ఇవాళ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళి చేరతానన్నా చేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల మీద సిట్ దర్యాప్తు చేస్తుంది. తర్వాత భూ కబ్జాల మీద కూడా ఒక ప్రత్యేకమైన దర్యాప్తు జరుగుతుంది. మదనపల్లి అండ్ అన్నమయ్య జిల్లాలో వీళ్ళు చేసిన భూ కబ్జాల మీద, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కూడా తిరుపతి చుట్టుపక్కల జరిగిన వాటి మీద కూడా జరుగుతుంది. తర్వాత లిక్కర్ కుంభకోణంలో A4గా ఉన్న మిథున్ రెడ్డి మరి ఏదో ఒక రాజకీయ అండ ఉండాలి. ఇప్పుడు ఈడీ కూడా దాని దర్యాప్తులోకి వచ్చింది. అది కేంద్ర దర్యాప్తు సంస్థ. కాబట్టి అందులో ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి లోక్సభ పక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ కనుక ఆయన పార్టీ ఫిరాయిస్తే నిజానికి అది ఒక జాతీయ స్థాయిలో బీజేపీకి కొంచెం ఒక అడ్వాంటేజ్. అంటే ఇతర పార్టీల్లో ఉన్న లోక్సభ పక్ష నాయకులు కానీ రాజ్యసభ పక్ష నాయకులు కూడా పార్టీని అంటే మా పార్టీలో చేరుతున్నారని. అది విజయసాయిరెడ్డి విషయంలో కూడా రాజీనామా అయితే చేశాడు కానీ ఆయన బీజేపీలో చేరలా. బీజేపీలోకి చేరకపోయినా బీజేపీ వాళ్ళతో ఆయనకి చాలా అనుబంధం ఉంది లోపాయికారిగా. కాబట్టి అధికారికంగా చేరకపోయినా ఆయనకి ఏదన్నా బీజేపీలో పనులు ఉంటే చేయించుకోగలిగినంత ర్యాపో ఆ నాయకులతో సాన్నిహిత్యం ఆయనకు ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు మిథున్ రెడ్డి వాళ్ళకుండా వ్యాపార ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు బయట ఉంటాడన్నది వాళ్ళకు కూడా తెలుసు. అంత తెలియని వాళ్ళు ఏం కాదు. ఏ కేసు బలం ఎంత ఉంది, తర్వాత ఈయన చేసిన కేసుల యొక్క విస్తృతి ఎంత ఉంది, ఏ సెక్షన్ల ప్రకారం శిక్ష పడితే కూడా అసలు ఆయన బయటికి రాగలుగుతారు. రాజకీయ జీవితం పక్కన పెట్టండి, వ్యక్తిగత జీవితం కూడా అసలు ఆయన ఎప్పుడైనా బయటకు వస్తాడా రాడా అనే కూడా అనుమానాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏం పెద్ద నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదొచ్చినా తట్టుకునే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే వీళ్ళకన్నా కూడా బాగా ఆర్థికంగా బాగా స్థిరపడిన వ్యక్తి. కొన్ని వేల కోట్లు, లక్ష కోట్లకు దగ్గరగా ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ ఉన్నంతలో వీళ్ళు కూడా బాగానే సంపాదించారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ మిథున్ రెడ్డి వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం, అంటే జగన్మోహన్ రెడ్డి నిండా మునిగినాయన. కానీ వీళ్ళు వాళ్ళ పార్టీ మారితే బీజేపీ వైపు నుంచి కొంతవరకు సపోర్ట్ దొరికితే ఈ కేసుల నుంచి బయటపడితే చాలు. తర్వాత వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోగలుగుతారు, ఉన్న కేసుల్ని కొట్టేయించుకోగలుగుతారు. ఇంకా పెట్టే కేసుల్లో కూడా కొంత పెట్టకుండా ఆపుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కదా వాళ్ళు దాదాపు 12 ఏళ్లుగా మరి ఇన్ని కేసుల్ని 3000కు పైగా వాయిదాలకు వెళ్లకుండా కూడా ఆయన మేనేజ్ చేసుకోగలిగాడు. అట్లా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా వాళ్ళకి తెలియదేం కాదు. తర్వాత లిక్కర్ కేసులో కూడా వీలున్నంతవరకు ఆయన శాయశక్తుల కృషి చేస్తున్నా కూడా సిట్ కదా దర్యాప్తు చేసింది, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిట్ చాలా వరకు తీసుకొచ్చింది. ఇక ఇంత బయటకు వచ్చిన అంశాలని ఈడీ చూస్తా కూర్చోలేదు కదా. ఇప్పుడు మనీ లాండరింగ్ అంటే విదేశాలకే 3500 కోట్లు వెళ్తే చాలా తీవ్రమైన అంశం కదా. అందువల్ల ఈడీ కూడా ఎంటర్ అయింది. రెండోది శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం లోక్సభ సభ్యుడు లోక్సభలోనే ప్రస్తావించాడు. తర్వాత అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళాడు. ఎన్నికల ముందు వచ్చిన ప్రధానమంత్రి గారు కూడా
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మీ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించాడు. ఇవన్నీ కూడా ఈడీ అధికారులు దృష్టిలో పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఆ రకంగా అన్నారు అంటే కొంచెం మనం ఎప్పుడైనా అలర్ట్గా ఉండాలి ఈ కేసు దర్యాప్తు కానీ. ఎప్పుడైతే ఈ అంశాలన్నీ బయటకు వచ్చినాయో ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి వచ్చింది. కాబట్టి మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇప్పుడు ఇంకా ఆయనకి వయసు రీత్యా చాలా కొంచెం ఇంకా టైం ఉంది కదా, కనీసం ఇంకో 15-20 ఏళ్ళు యాక్టివ్గా రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఇంత కష్టపడి సంపాదించి మంచో చెడో ఆ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా ఒక రాజకీయ అండా ఉండాలి. తర్వాత ఏమో ఇక్కడ తెలుగుదేశంతో పూర్తిగా వాళ్ళు కాలు దువ్వి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి ఉన్నారు. కాబట్టి తెలుగుదేశంలోకి వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేరు, పార్టీ కూడా ఒప్పుకోదు. తర్వాత ఇంకోటి, పార్టీ ఒప్పుకున్నా కూడా తెలుగుదేశానికి నష్టం. అలాంటి అవినీతి ఇవి ఉన్న చరిత్ర ఉన్న వ్యక్తులు మీరు ఎందుకు చేర్చుకున్నారు, నిన్నటి వరకు మీరే వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించిన వ్యక్తులు అని అంటారు. కాబట్టి అది రూల్డ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట మీరు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారి గురించి కూడా చాలా కాలం నుంచి వినపడుతుంది. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా అనుభవిస్తూ ఆయన ఇంతో అంతో ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ఆయన ప్రొజెక్ట్ అవుతున్నాడు, ప్రజల్లోకి ఆయన పేరు వెళ్తుంది. అది కొంత కంటగింపుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెబుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉండాళ్ళలో కల్లా పార్టీలో సీనియర్ ఒక రకంగా బొత్స. అంటే రాజశేఖర రెడ్డి గారు అంత వయసు లేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కొంత ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశాడు కాబట్టి ఉండాళ్ళలో కొంత సీనియర్. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరించట్లేదు. తర్వాత మొన్న ఈ మధ్య కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వివాదాస్పదమైన అంశాలని ఆయన టేకప్ చేయడానికి ప్రయత్నించాడు. ఒకటేమో ఆయనకి జిఎస్టీకి వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, ఎందుకంటే మోడీ గారితో వ్యక్తిగతంగా డిఫర్ అవటం, విభేదించడం, ఇప్పటికే కొన్ని అంశాల్లో విభేదించారు. కాబట్టి వెంటనే మోడీ గారి టెక్నిక్ ఏంటంటే వెంటనే ఆయన చూపించడు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ షాక్ ఇవ్వాలో అక్కడ ఇస్తాడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ఇన్ని కేసులు, తర్వాత వివేకానంద గారి కేసు, ఈ లిక్కర్ కేసు, ఇంకా చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్రం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉన్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ తీయాలో ఆ ఫైల్స్ ఓపెన్ చేస్తారు. అందువల్ల కొంచెం జిఎస్టీ గురించి మనం పాజిటివ్గా ఉంటే పోద్ది. మనం ఇప్పుడు ఈయన ఆపినందువల్ల జిఎస్టీలో ఏది ఆగదు, ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అయిపోతుంది. అనేక రాష్ట్రాలు కూడా వెల్కమ్ చెప్పినాయి. ఒక ముందుగా పెట్టిన స్లాబుల్ని కుదిచ్చారు వాళ్ళు. కుదించడం వలన విలాస వస్తువులని ఏసీలు, కార్లు, వీటిల్లో కూడా కొంత ఇవాళ రేపు మధ్యతరగతి వాళ్ళు కూడా ఏసీలు వాడుతున్నారు, కార్లు ఇలాంటివి వాడుతున్నారు, రిఫ్రిజిరేటర్లు, ఇవన్నీ కూడా. కాబట్టి వాటి మీద రేట్లు తగ్గటం ఒక రకంగా ఉన్నత వర్గాలకే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా కొంత రిలీఫ్ వచ్చింది, పేద ప్రజలకు కూడా వచ్చింది. మందుల మీద వీటి మీద చేయటం వలన కొన్ని ఎసెన్షియల్స్ మీద, ఆహార పదార్థాల మీద, మందులు ఇలాంటి వాటి మీద, తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చిన్న వాళ్ళు కూడా కడతారు, చిన్న కుటుంబాల వాళ్ళు కూడా, జీవిత బీమా ఇలాంటివి అన్నమాట. తర్వాత అట్లాగే వెహికల్స్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటారు. ఇవాళ రేపు ఎంత చిన్న కుటుంబం అయినా, చిన్న వ్యాపారం అయినా ఒక మోపేడ్ ఉంటుంది, తర్వాత స్కూటర్లు ఉంటాం, ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే 2-3 స్కూటర్లు కూడా ఉంటున్నాయి, ఒక చిన్న కారు కూడా ఉంటుంది. ఇట్లా వీటన్నిటి మీద రిలీఫ్ రావటం అనేది కొంత మంచి పరిణామమే. కాబట్టి మోడీ గారిని విమర్శించడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావట్లేదని పార్టీ వర్గాలే అంటే వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే బాగానే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఉన్న కొడలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి వెలుగులోకి. ఏమంటారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళలేడు. ఇప్పుడు షర్మిల్ గారు చెప్పినట్టు తన అసెంబ్లీకి వెళ్ళటానికే భయపడుతున్నాడు. ఎందుకు? తను చేసిన విమర్శలు తనకే తిప్పికొడతాయి. అక్కడ తను చేసిన కుంభకోణాలన్నీ అక్కడ ప్రస్తావనకు వస్తాయి. ఆయన సమాధానం చెప్పుకోలేడు. తర్వాత ఈ కుంభకోణాలన్నీ ప్రజా బాహుళ్యానికి సంబంధించిన కుంభకోణాలే కానీ ఏదో ఉన్నత స్థాయిలో జరిగిన కుంభకోణాలు కాదు. అంటే సామాన్యమైన కుటుంబాలు లిక్కర్ తాగింది ఎవరు? మామూలు పేద కుటుంబాలు, ఇంకా మధ్యతరగతి కుటుంబాలు ఇవే కదా. వాళ్లే కదా ఎక్కువ డబ్బులు పెట్టి తాగారు, అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది చనిపోయారు. అక్కజిల్లని పసుపు తాళ్ళు తెగనివ్వనని చెప్పిన మనిషి ఎక్కువ తెంపాడు. అంతకుముందు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, స్టాండర్డ్ లిక్కర్స్ ఉన్నప్పుడు ఇంత ఆరోగ్య సమస్యలు ఏమి రాలేదు ఎవరికి, అందరూ బాగానే ఉన్నారు. తర్వాత బోల్డ్ మంది చనిపోయారు జంగారెడ్డి గూడెం దగ్గర, అక్కడ ఇక్కడ ఈ పిచ్చి లిక్కర్లు తాగి. కాబట్టి ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే
జనంలోకి వెళ్ళి పార్టీని పటిష్టపరిచే అవకాశం ఆయనకు లేదు. ఇప్పుడు పేరు నాని లేకపోతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళే ఒకళ్ళిద్దరు ఓకల్గా అంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మిగిలిన నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వంశీ కానీ కొడాలి నాని కూడా సైలెంట్ అయిపోయాడు. చాలా వరకు విడుదల రజనీ కూడా సైలెంట్ అయిపోయింది. రోజా కూడా ఏదో పైకి మాట్లాడుతుంది కానీ ఆమె గుండె భయం ఆమె ఉంది. నగిరిలో ఆమె చేసిన కుంభకోణాలు బయటికి తీస్తే కూడా ఆమె కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి. రజనీది అయితే తెలిసిన విషయమే. కాబట్టి చాలామంది లీడర్స్ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇక వ్యక్తిగతంగా జనంలోకి వచ్చి పార్టీని పటిష్ట చేస్తాడన్న ఆశ వాళ్ళకి లేదు. సరే అట్లాని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లోకి వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దూషించిన వాళ్ళే, తర్వాత తెలుగుదేశాన్ని అయితే ఇంకా దూషించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ, వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ ఎంట్రీ లేదు. కాబట్టి ఇక అసలే పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి దుకాణం మూసే వరకైనా ఉందాం, ఇక మూసిన తర్వాత ఎట్టాగు తప్పదు బయటికి రాక కదా. అది వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు సార్. కానీ ఏ దారి లేని వాళ్ళే ఆ చెట్టు కింద ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కింద. ఇక ఎంతకన్నా బెటర్ షెల్టర్ దొరికితే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది అసలు రాజకీయాల నుంచి అసలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి ఇట్లాంటి పరిపాలన చూసి ప్రజల్లో కూడా అప్రదిష్ట పాలయ్యారు. ఇక వద్దు ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు, ఇంత నీచ రాజకీయాలు మేము చేయలేమని కూడా త్యజించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకమైన వాళ్ళకి విరక్తి పుట్టింది రాజకీయం అంటేనే. ప్రజలకే విరక్తి పుట్టే కదా మొన్న అంత భారీ తీర్పిచ్చారు. అయ్యా నీకు 151 స్థానాలు అక్కర్లేదు, 11 స్థానాలు చాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు.